అమృత్సర్ నుంచి బ్రిటన్ వెళ్లిన ఎయిర్ ఇండియా విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. బర్మింగ్హామ్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానం దిగుతున్న సమయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయి. అయినప్పటికీ విమానం క్షేమంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన శనివారం జరిగింది. అమృత్సర్ నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన AI-117 విమానం ప్రయాణికులతో వెళ్లి ల్యాండింగ్ అవుతున్న తరుణంలో రాట్ వ్యవస్థలో ఇబ్బందులు వచ్చాయి. రామ్ ఎయిర్ టర్బైన్ పనితీరు ఇబ్బంది పెట్టడంతో కంగారు పడ్డారు. రాట్ అనేది విమానంలో ఎమర్జెన్సీ బ్యాకప్ పవర్ సిస్టమ్. విమానం వేగం పెంచడంలో రాట్ సహాయకారిగా ఉంటుంది. ఈ ఘటన తర్వాత బర్మింగ్హామ్ నుంచి ఢిల్లీ రావాల్సిన ఎయిర్ ఇండియా AI-114 విమానాన్ని రద్దు చేశారు. రైట్, మన విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నామంటే అది ల్యాండ్ అవుతున్నప్పుడు కరెక్ట్ గా ల్యాండ్ అవుతుంది. అంతేగాని మనకి లాస్ట్ ఇప్పుడు కనిపిస్తోంది ఊగిసలాడుతూ ల్యాండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. చాకచక్యంగా పైలట్ అయితే సేఫ్ ల్యాండింగ్ అయితే చేశారు. అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. ఈ మధ్య కాలంలో తరచుగా విమాన ప్రమాదాలు జరగడం కానీ, విమానాలు ఒకటిదానికొకటి ఢీకొనడం కానీ, ఇటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తడం కానీ క్లియర్గా చూస్తున్నాయి. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాట్లో సమస్య ఎదురైందని, కానీ పైలట్ అయితే చాకచక్యంగా ల్యాండింగ్ అయితే చేశారు. డీటెయిల్స్ అంటే తర్వాత మరొక విమానాన్ని కూడా రద్దు చేసినట్టు తెలుస్తోంది. గుడ్ ఆఫ్టర్నూన్. సో ప్రస్తుతానికి సేఫ్ ల్యాండ్ అయింది. ఇది ఒకటి మాత్రం అదృష్టం అని చెప్పాలి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం మర్చిపోకముందే మళ్ళీ అదే సంస్థకు చెందినటువంటి విమానాలు వరుసగా ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ కి లోబడుతున్నాయి. దాంట్లో ఇప్పుడు ఎయిర్ ఇండియాకి చెందినటువంటి బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 ఈ విమానం అత్యవసర పరిస్థితి ల్యాండ్ అయింది. అత్యవసర సిచ్యువేషన్ లో విమానం లో మిడిల్ ఆఫ్ ది బాడీ అన్నట్టు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ ఏరియా కైండ్ ఆఫ్ అనుకోవచ్చు. అక్కడ నుంచి ఈ రాట్ బయటకు వచ్చేసింది, అంటే రామ్ ఎయిర్ టర్బైన్. సో ఇది చాలా కీలకమని చెప్పాలి. రెండు ఇంజన్లు ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో లోపల ఎలక్ట్రిసిటీ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుందో, సో అట్లాంటి టైంలో రాట్ ఓపెన్ అవుతుంది. అంటే ఎట్లాంటి హెచ్చరికలు లేకుండానే రాట్ బయటకు వచ్చింది. దీంతో ఆ విమానం యూకేలోనే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అమృత్సర్ నుంచి బర్మింగ్హామ్ వెళ్లినటువంటి AI-117 లో ఈ సంఘటన జరిగింది. రాట్ బయటకు వచ్చినప్పటికీ విమానాన్ని మాత్రం సురక్షితంగా పైలట్ ల్యాండ్ చేయడం జరిగింది. ప్రయాణికులు సిబ్బంది కూడా క్షేమంగానే బయటపడ్డారు. ల్యాండింగ్ తర్వాత అన్ని సంబంధించినటువంటి విద్యుత్ గానీ, హైడ్రాలిక్ వ్యవస్థలు కానీ అన్ని కూడా సాధారణంగా పనిచేస్తున్నాయి. అది ఎయిర్లైన్స్ ఇప్పటికే దాన్ని ధృవీకరించింది. అయితే ఎందుకు బయటకు వచ్చింది అన్నది మాత్రం ఇది ఇంకా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రాట్ అనేది జనరల్ గా ఇది విమానం ఎప్పుడైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ, లేదంటే ఇంటర్నల్ గా ఇంజిన్ ఫెయిల్యూర్ కానీ, విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు ఇది బయటకు వస్తూ ఉంటుంది. అంటే గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఈ బయటకు వచ్చినటువంటి సందర్భాల్లో 2009లో జరిగినటువంటి ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 ప్రమాదంలో కూడా రాట్ ఆటోమేటిక్ గా డిప్లాయ్ అయింది. అట్లాగే ఎయిర్ కెనడా ఫ్లైట్ 143 గిమ్లీ గ్లైడర్ కూడా అప్పుడు ఫ్యూల్ అయిపోయింది ఆ విమానంలో. సో అప్పుడు కూడా రాట్ సిస్టమ్ కొంత సహాయపడ్డది, అంటే హెచ్చరికలు ఇస్తుంది ఏది జరిగినా కానీ. బట్ ఇప్పుడు మాత్రం ఎట్లాంటి హెచ్చరికలు లేకుండానే ఈ ఎయిర్ టర్బైన్ బయటికి రావడం చాలా కొంత ఆందోళన కలిగించిందని చెప్పాలి. ఇది రెండు ఇంజన్లకు కమాండ్ అయి ఉంటుంది. జనరేటర్ల అంటే పూర్తిగా ఇంజన్లు ఫెయిల్ అయినప్పుడు ఇంటర్నల్ గా ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్ మొత్తం డౌన్ అయితే అప్పుడు ఆటోమేటిక్ గా ఈ రాట్ బయటకు వస్తుంది, రామ్ ఎయిర్ టర్బైన్ బయటకు వస్తుంది. సో ఇది ఒక చిన్న ఫ్యాన్ లా ఉంటుంది, టర్బైన్ లా ఉంటుంది. విమానం ముందు నుంచి వచ్చేటువంటి గాలి స్పీడ్ తోటి తిరుగుతూ ఉంటుంది. ఆ తిప్పుకుంటున్నటువంటి క్రమంలోనే హైడ్రాలిక్ తో పాటు ఎలక్ట్రిక్ పవర్ ని కూడా ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే అత్యవసరమైనటువంటి సమయంలో ఇంజన్ ఫెయిల్ అయినప్పుడు ఈ రాట్ అనేది ఒక సంకేతంగా పనిచేస్తూ ఉంటుంది. అట్లాంటిది ఈ విమానంలో అదే జరిగింది. బట్ ఇంకా అది పూర్తి స్థాయిలో అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఎందుకు బయటకు వచ్చింది, టెక్నికల్ లోపం అయింది అనేది మాత్రం ఇంకా ఎయిర్లైన్స్ బయటకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆశ. రైట్ శ్రీకాంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. Just landed from Nadia Airport via Baghdad, Istanbul, and now we'll be back now from Iraqi holiday. Alhamdulillah, it's a great fun. Back in home, safe as well. Keep listening to us. Thank you. Hope you enjoy the snaps. Just landed from Nadia Airport via Baghdad, Istanbul, and now we'll be back now from Iraqi holiday. Alhamdulillah, it's a great fun. Back in home, safe as well. Keep listening to us. Thank you. Hope you enjoy the snaps.